అప్పుడప్పుడు అడుగుతాను, ప్రవక్తలకైనా సామాన్యులకైనా సేవకులకైనా నాయకులకైనా అప్పుడప్పుడు మరి సీనియారిటీని బట్టి అది ఇగో అనాలా, లేకపోతే ఆ సీనియారిటీలో వచ్చిన మైమరుపు అనాలా, మరి ఏమనాలో తెలియదు. కానీ సమస్తం ఎరిగి నేను అనుకుంటున్నాడట వాడెక్కి పారిపోతాం అనుకున్నాడు. దేవుని కన్నసన్నల్లోంచి ఎక్కడికైనా పారిపోగలమా? నువ్వు పాతాళానికి పోయి నేను పిల్లకట్టుకుంటా అన్నాడు అన్నాడా లేదా? అడుగుతున్నాను. నువ్వు అంతరిక్షంలో దాక్కుని అక్కడికి వస్తా అన్నాడా లేదా అని అడుగుతున్నాను. నేను కూర్చుంటుట లేచుట సమస్తము నీకు తెలియని వీళ్ళ ముందు దావీదు గారు లాంటి వాళ్ళు పాటలు పాడుకున్నారు లేదా? ఆ పాటల సారం ఈయనకి తెలుసా తెలియదా అడుగుతున్నాను. ఇన్ని తెలుసు, దేవుడైన సబ్జెక్ట్ ఈయనకి తెలుసు, ఎంత తెలిసి పారిపోతాం అనుకుంటున్నాడు. అప్పుడప్పుడు ఈ సీనియారిటీ మన కళ్ళు చెప్పండి నెత్తికి ఎక్కిస్తారనమాట. అందుకే విశ్వాసులైనా సేవకులైనా ఈయన ఏమనుకుంటే అక్కడి నుంచి పారిపోదాం అనుకున్నాడు. తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. ఆ రోజుల్లో నమ్మకాలు ఉండేవి. ఆ నమ్మకాలు ఏంటంటే, ఏదన్నా ప్రకృతిలో అలజడి జరిగితే సంథింగ్ దేవుళ్ళకి కోపాలు వస్తున్నాయని నమ్మకం. కొన్ని మంచి చేయడం ఏదో ఒక నమ్మకం ఉంది జనాలకి. అంటే ఏదన్నా ప్రకృతిలో ఉన్న పాటున తేడా వస్తే దాని వెనకాల దేవుడు అనేవాడు పనిచేస్తాడని నమ్మకం. అందుకే వాళ్ళ దేవుళ్ళని ప్రార్థించారట. వాళ్ళందరికీ ప్రార్థించి ఆ రోజుల్లో వాళ్ళకున్న అలవాటు ప్రకారం సీటీలు వేసుకున్నారట. అది అన్యుల పద్ధతి, మన పద్ధతి కాదు, గుర్తుపెట్టుకోండి. అప్పుడప్పుడు దేవుడిని దాన్ని అనుకూలపరిచి వాడేమో తప్ప అది మనకి ఆజ్ఞగా ఇవ్వబడిన పద్ధతి అయితే కాదు.